ప్రైజ్ ది లార్డ్. డిసెంబర్ 22వ తేదీ 2025 సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్య వాగ్దానం. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, పునీతురాలైన కన్య మరియమ్మ యేసేపుకు ప్రదానము చేయబడి నిత్యమైనారు. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థిస్తూ మెస్సయ్య కోసం ఎదురు చూసే ప్రజలలో గొప్ప నిరీక్షణ పరురాలు. దేవుని దర్శనం కోసం ఎదురు చూస్తున్న కాలంలోనే ఆమెకి పెళ్లి నిశ్చయమై సిద్ధపడుతున్న తరుణంలో దేవాది దేవుడు తడువు చేయక మరియమ్మ గారి వద్దకు దూతను పంపి గొప్ప శుభవార్తను వినిపించెను. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. పరిశుద్ధాత్మతో నీవు గర్భము ధరించి దేవుని యొక్క ప్రవచనం నెరవేరడానికి సాధనంగా సర్వశక్తిమంతుడు నిన్ను తన కృప చొప్పున కరుణించి ఉన్నాడు అని శుభవార్తను వినిపింపచేసెను. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడుగా రక్షకుడిగా ఈ లోకమునకు తన రాజ్యమును స్థాపించినని చెప్పెను. దేవుని మాటకు దర్శనబడిన మరియమ్మ గారు తన ధన్యమైన జీవితమునకు జరగబోయే కార్యములకు సిద్ధపడి లోక రక్షకుడికి తల్లి అయినారు. కావున మనము కూడా ఆయన సన్నిధికి వచ్చి ఎల్లప్పుడూ గడుపుతూ ఆయన మీద ఆధారపడే వారముగా ఉంటే తన పరిశుద్ధాత్మ ద్వారానో, తన దర్శనము, తన వాక్కు, తన సూచనల ద్వారానో ఏదో ఒక గుర్తుతో కరుణించి కనికరము చూపి తన చిత్తము చొప్పున మంచి ఈవులతో ఈ క్రిస్మస్ పండుగ దీవెనలలోనే మనకు వేగిరమే అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడై మమ్ములను మా బిడ్డలను ఆశీర్వదిస్తున్న ఆశీర్వాదాలకు కర్త అయిన మా క్రీస్తు తండ్రి, మా స్తుతులను నైవేద్యములను అర్పణలను గైకొని దీవిస్తున్నందుకు నిరంతరము మేము కృతజ్ఞత స్తుతులు చెల్లించే శక్తిని దయచేయము. మా కుటుంబములను, మా జనాంగములను, మా బిడ్డలను, మా ఉద్యోగములను, వృత్తులను, వ్యాపారములను దినదినాభివృద్ధి కలిగించమని వేడుకొనుచున్నాము. నేటి సోమవారం నుంచి ఈ వారం అంతయు మాకు నీవిచ్చిన పనులకు వెళుతుండగా మాకు తోడుగా ఉండి నడిపించి అన్నిటా సంపూర్ణ విజయం ఇమ్మని కోరుచున్నాము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న అన్ని ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనము కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను, తలాంతులను, భాగ్యములు, స్వస్థతలు, గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుడి నామమున పట్టుజాలనంత విస్తారమైన దీవెనలు మనం చేయు పనులన్నిటిపై కుమ్మరించమని సమృద్ధిగా నింపి వర్ధిల్లింప చేయను గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఇటు రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము.